హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? టుడే మనం ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఇన్ ది యానిమీ సీజన్ 1 ఎపిసోడ్ 2 గురించి మాట్లాడుకుందాం. ఇంకా లేట్ లేకుండా టాపిక్ లోకి వెళ్తే లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుందాం. చనిపి రీఇన్కార్నేషన్ అయిన ఆర్థర్ తను పుట్టిన వరల్డ్ గురించి తెలుసుకొని అండ్ మానకోర్ ని కంట్రోల్ చేస్తున్నప్పుడు కొంత పవర్ రిలీజ్ అవడం వల్ల ఆర్థర్ ఉన్న హౌస్ టాప్ పీసులు అవుతుంది. కట్ చేస్తే ఒకరోజు ఆర్థర్ అండ్ రెయినోడ్స్ ఇద్దరు ట్రైన్ అవుతుంటారు. కొంతసేపటికి రెయినోడ్స్ తన మానా పవర్ ని యూజ్ చేస్తాడు. దాన్ని చూసిన ఆర్థర్ తన వుడ్ స్వాడ్ మీద మానాన్ని యూజ్ చేసి రెయినోడ్ వుడ్ ని విరగొడతాడు. దీన్ని చూసిన రెయినోడ్ షాక్ అవుతాడు. కట్ చేస్తే నీళ్ళ దగ్గర ఆడవాళ్ళు కొట్టుకునేటట్లు రే అండ్ అలిస్ ఆర్థర్ కోసం తిట్టుకుంటారు. ఎందుకంటే ఆర్థర్ పవర్ ని చూసిన రే ఆర్థర్ కి గుడ్ టీచర్ కావాలి. ఆర్థర్ కి ఇంకా 4 years బట్ తన మానాన్ని కంట్రోల్ చేసి నా స్వాడ్ నే విరగొట్టాడు. ఆర్థర్ నా అంచనాలు దాటి ఎక్కడికో వెళ్ళిపోయాడు అని రే అలిస్ తో చెప్తాడు. ఇదంతా విన్న అలిస్ షాక్ అవుతుంది. బట్ అలిస్ మదరే కాబట్టి తన సన్ అయిన ఆర్థర్ ని దూరం పంపించలేక ఒప్పుకోదు. సో ఇదంతా జరుగుతుండగా ఆర్థర్ అందరం బయటికి వెళ్దాం అని అంటాడు. దాన్ని ఒప్పుకున్న రే అండ్ అలిస్ ఆర్థర్ ఎంతో జీనియస్ అని అంటారు. కట్ చేసే ఆర్థర్ అలిస్ అండ్ రే కోసం వచ్చిన రే ఫ్రెండ్స్ ఆర్థర్ కి ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఆడమ్ క్రెంచ్, ఏంజిలా రోస్, డర్డెన్ వాకర్, జాస్మిన్ ఫ్లేమ్స్వర్త్ అండ్ లాస్ట్ గా హెలెన్ స్వాడ్ అని ఆర్థర్ కి ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. బట్ ఆర్థర్ వీళ్ళను గుర్తుపడతాడు. ఎందుకంటే ఆర్థర్ పగలగొట్టిన హౌస్ ని వీళ్ళు రిపేర్ చేశారు అన్నమాట. అలా మన ఆర్థర్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది అన్నమాట. కట్ చేస్తే రెస్ట్ కోసం ఒక ప్లేస్ లో ఆగిన రే అలిస్ ఆర్థర్ అండ్ రే ఫ్రెండ్స్ మీద సడన్ గా యానిమల్స్ అటాక్ చేస్తాయి. ఆ ఫైట్ లో ఆర్థర్ కి ఆడమ్, హెలెన్ అండ్ జాస్మిన్, అగ్మెంటస్ అండ్ ఏంజిలా అండ్ డార్డెన్ కన్జూరర్స్ అని తెలుస్తుంది. ఈ అటాక్ వల్ల ఆర్థర్ కి ఈ వరల్డ్ అంత సేఫ్ కాదు అని అర్థం అవుతుంది. కట్ చేస్తే నైట్ అవుతుంది. సో అందరూ డిన్నర్ చేస్తుంటారు. బట్ అలిస్ కి మాత్రం కొంచెం తినగానే స్టమక్ ఫుల్ అవుతుంది. సో దాన్ని చూసిన ఆర్థర్ ఏమైంది అని అడిగితే ఏం కాలేదు అని అలిస్ అంటుంది. సో ఆర్థర్ కి అర్థం కాదు. ఆర్థర్ కి కొంచెం అనుమానంగా ఉంటుంది. సీన్స్ షిఫ్ట్ చేస్తే యానిమల్స్ చేసిన అటాక్ వల్ల రే కి డ్యామేజ్ అయ్యి ఉంటుంది. దాన్ని చూసిన అలిస్ రే ని హీల్ చేస్తుంది. కానీ హీల్ చేస్తున్నప్పుడు అందరూ యాక్టివ్ గా ఉంటారు. ఎందుకంటే ఇలా హీల్ చేసే వాళ్ళను ఎమిటర్ అని అంటారు. ఈ వరల్డ్ లో హీల్ చేసే వాళ్ళు చాలా రేర్ అన్నమాట. సో మీరందరికీ తెలుసు రేర్ అంటే ఇంకా ఆ పర్సన్ గానీ ఆ థింగ్ గానీ ఉండనివ్వరు అన్నమాట. సో ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఫ్రీయే కదా, ప్లీజ్ చేసుకోండి. ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఆడమ్ ఆర్థర్ తో రిలాక్స్ అవదాం అని అనుకుంటాడు. సో నార్మల్ గా రిలాక్స్ అంటే రెస్ట్ తీసుకోవడం అని, బట్ ఈ వరల్డ్ లో రిలాక్స్ అంటే ప్రాక్టీస్ అని అర్థం. నాకు కూడా ఇప్పుడే తెలిసింది అనుకోండి. రే పర్మిషన్ తో ఆడమ్ ఆర్థర్ తో రిలాక్స్ అవుతాడు. అదే ఆడమ్ ఆర్థర్ తో ఫైట్ లోకి దిగుతాడు. సో ఆడమ్ ఈ ఫైట్ ని కొంచెం సీరియస్ గా తీసుకొని తన మానా పవర్ ని తన వెపన్ మీద యూజ్ చేస్తాడు. సో ఆడమ్ సీరియస్ గా ఫైట్ చేస్తాడేమో అని ఆర్థర్ తన మానాన్ని యూజ్ చేసి వెపన్ లోకి పంపిస్తాడు. అండ్ న్యూ స్కిల్ ని కూడా అవేక్ చేస్తాడు. ఆ స్కిల్ ఏంటంటే తన మానాన్ని లెగ్స్ లోకి పంపించి ఫాస్ట్ గా మూవ్ అవుతాడు. దాన్ని చూసిన ఆడమ్ స్టన్ అవుతాడు. బట్ ఆర్థర్ కి ఫుట్ స్లీప్ అవుతుంది. సో ఇది అడ్వాంటేజ్ గా తీసుకున్న ఆడమ్ ఆర్థర్ మీద అటాక్ చేస్తాడు. దాన్ని డిఫెన్స్ చేసుకుంటూ ఆర్థర్ కొంచెం దూరం వెళ్తాడు. బట్ ఏంజిలా వల్ల సేఫ్ గా ల్యాండ్ అవుతాడు. దీన్ని చూసిన అందరూ ఆడమ్ ని తిట్టుతారు. బట్ ఆడమ్ అసలు నేను ఏం చెయ్యలేదు, ఆర్థర్ ఎక్కడ ట్రైన్ అయ్యాడు, అలా ఫైట్ చేస్తున్నాడు ఏంటి, వాడు నిజంగా మాన్స్టర్ అని ఆశ్చర్యంతో ఆడమ్ అంటుంటాడు. ఫైట్ ని చూసిన జాస్మిన్ ఆర్థర్ తో నువ్వు నేర్చుకున్న స్కిల్ నాకు నేర్పి అని అంటుంది. దానికి ఆర్థర్ ఓకే అంటాడు. సో అలా కొన్ని రోజుల దాకా ఆర్థర్ అందరితో కలిసి ఎంతో హ్యాపీగా ఉంటాడు అండ్ ప్రతిరోజు ట్రైన్ అవుతుంటాడు. అండ్ జాస్మిన్ కి ఆర్థర్ చెప్పిన స్కిల్ ని నేర్పిస్తాడు. అందుకని జాస్మిన్ ఆర్థర్ కి ఒక వెపన్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ వెపన్ లో హాఫ్ సైడ్ స్ట్రింగ్ అండ్ ఇంకో హాఫ్ సైడ్ నైఫ్ ఉంటుంది. దీన్ని చూసిన ఆర్థర్ థ్యాంక్ యూ అని అంటాడు. ఆ జర్నీ మధ్యలో సడన్ గా బందిపోట్లు అటాక్ చేస్తారు. సో అందరూ వాళ్ళ పవర్ ని యూజ్ చేసి బందిపోట్ల మీద అటాక్ చేస్తారు. సో దీన్ని చూస్తున్న ఆర్థర్ ఎవ్రీ వరల్డ్ లో ఇట్లాగే బందిపోట్లు ఉంటారా అని అనుకుంటాడు. సో అలా బందిపోట్లు చాలా మంది అటాక్ కి వస్తుంటారు. దాన్ని చూసిన
ఆర్థర్ మేమందరం కోఆర్డినేషన్ తో ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వరకైతే మాదే అప్పర్ హ్యాండ్ గా ఉంది అని అనుకుంటాడు. కానీ ఇంతలోనే బందిపోట్లు కొన్ని వందల మంది అటాక్ చేయడానికి వస్తుంటారు. సో బందిపోట్లు చాలా మంది ఉండడం వల్ల బందిపోట్లు వాళ్ళది అప్పర్ హ్యాండ్ గా ఉంటుంది. వాళ్ళ పవర్స్ తగ్గట్టు వాళ్ళు ఫైట్ చేస్తుండగా సడన్ గా రే అలీస్ అండ్ ఆర్థర్ వాళ్ళ దగ్గర పడతాడు. దాన్ని చూసిన అలీస్ అండ్ ఆర్థర్ రే దగ్గరికి రాగా అలీస్ రేని హీల్ చేయాలి అని అనుకుంటుంది. బట్ అలీస్ హీలింగ్ పవర్ బందిపోట్లకు గాని తెలిస్తే అలీస్ కి ఏం జరుగుతుందో అని భయంతో ఆర్థర్ తో ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. బట్ ఆర్థర్ నా కారు కూడా పవర్ ఉంది, నేను ఫైట్ చేస్తాను అని అంటే నీ పవర్ ని మీ మదర్ ని సేవ్ చేసుకోవడానికి యూజ్ చేయి అని రే అంటాడు. రే ఆర్థర్ తో మీ అమ్మ ప్రెగ్నెన్సీ అని చెప్తాడు. ఇలా ఉండగా రే ఆర్థర్ తో నీ పవర్ నంతా యూజ్ చేసి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళు బిగ్ బ్రదర్ అని అంటాడు. అది విన్న ఆర్థర్ తన ఫుల్ పవర్ ని యూజ్ చేసి తన మదర్ అయిన అలీస్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంటాడు. అలీస్ అండ్ ఆర్థర్ వెళ్తున్నప్పుడు చాలా మంది అర్థం వస్తుంటారు. బట్ మిగతా టీమేట్ అందరూ కలిసి వాళ్ళిద్దరిని సేవ్ చేస్తూ ముందు వస్తున్న బందిపోట్ల అందరిని చంపేస్తూ అలా అలీస్ ని అండ్ ఆర్థర్ ని సేవ్ చేస్తుంటారు. ఆర్థర్ అండ్ అలీస్ వెళ్తున్నప్పుడు బందిపోటులో ఒక్కడైన కన్జూరర్ ఆర్థర్ అండ్ అలీస్ మీద అటాక్ చేయాలని అనుకుంటారు. బట్ ఆర్థర్ తన మదర్ అయిన అలీస్ ని సేవ్ చేసి ఆ పవర్ ని తను తీసుకుంటాడు. ఆ పవర్ తీసుకున్న ఆర్థర్ లొయ్యలో పడుకోతుంటాడు. బట్ జాస్మిన్ ఇచ్చిన వెపన్ యూజ్ చేసి బందిపోట్లో ఒక్కడైన కంజూరర్ ను కూడా ఆర్థర్ తో పాటు తీసుకొని పోతుంటాడు. ఆర్థర్ కి అలా లొయ్యలో పడిపోతున్నప్పుడు ఆర్థర్ కి ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. తన పాస్ట్ లైఫ్ లో ఒక మ్యాన్ నా వైఫ్ ని నా చెల్లిని వదిలే అని రాజుని కోరుకుంటాడు. కానీ ఆ రాజు తన చేతుల మీదే ఆ ఇద్దరిని చంపుతాడు. దానికి కూడా అతను థ్యాంక్ యూ అని చెప్తాడు. కానీ అప్పటికి అర్థం కాలేదు ఎందుకా అని. కానీ ఇప్పుడు లొయ్యలో పడిపోతూ మన కింగ్ అయిన ఆర్థర్ కి అర్థం అవుతుంది. సో ఫ్యామిలీ అంటే ప్రొటెక్ట్ చేస్తారు అండ్ మన మంచికే చూస్తారు, మనల్ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు అని. సో అలా ఆర్థర్ లొయ్యలో పడిపోతుంటాడు. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ. మీ అండ్ మీ మోనార్క్.